మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అనిల్ హత్య కేసులపై పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహాన్ని గుర్తించారు. అనిల్ హత్య కేసులో ఓ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో అనిల్ కు ల్యాండ్ సెటిల్మెంట్ వివాదం ఉంది. ఆ ఎమ్మెల్యే అనుచరుడు బెంచ్ కార్నే అనిల్ వినియోగిస్తున్నారు. ఆ కారు వెంకట శ్రీనివాస్ సాగర్ రవణ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును విచారిస్తున్నారు. 2 కార్లలో వచ్చి కొందరు వ్యక్తులు అనిల్ ను అడ్డగించారు. కారు ఆపి అద్దాలు ఓపెన్ చేయగానే తుపాకీతో కాల్చి చంపారు. హత్య చేసి కార్లలో పారిపోయారు. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలున్నాయి. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో ఘటన జరిగింది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అనిల్ హత్య కేసుకి సంబంధించి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే అనిల్ హత్య కేసులో ఒక ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో అనిల్ కు ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి వివాదం ఉందని తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే అనుచరుడి బెంచ్ కార్నే అనిల్ ఉపయోగిస్తున్నారు. ఆ కారు వెంకట శ్రీనివాస్ సాగర్ రవణ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును విచారిస్తున్నారు. 2 కార్లలో వచ్చి కొందరు వ్యక్తులు అనిల్ ను కారులో ఉండగానే అడ్డగించారు. కారు ఆపి అద్దాలు ఓపెన్ చేయగానే వెంటనే తుపాకీతో కాల్చి చంపారు. హత్య చేసి వెంటనే దుండగులు కార్లలో పారిపోయారు. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలున్నాయి. ఘటనా స్థలంలో ఇప్పటికే 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివార్లో అనిల్ హత్య జరిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అనిల్ కు ఎటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ వివాదం ఉంది, ఎవరితో ఉంది, అలాగే ఎమ్మెల్యే పాత్ర ఉంది అనిల్ హత్యకు సంబంధించి కూడా అనుమానిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, అయితే నిన్న సుమారుగా 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో కూడా ఈ హత్య జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం హత్య జరిగినటువంటి స్పాట్లోనే ఉన్నాము. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇది ఏదైతే మనకు సంగాయపేట అనిల్కు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు నిర్వహించేటువంటి సంగాయపేట ఉందో ఆ సంగాయపేట వెళ్ళేటువంటి రోడ్ ఇది. టువర్డ్స్ జోగిపేట వెళ్ళేటువంటి రోడ్డు, టువర్డ్స్ మనం మెదక్ నుంచి వచ్చేటువంటి రోడ్డు. సో ఇక్కడ అనిల్ తన వాహనం అంటే ఆయన జప్తు చేసుకున్నటువంటి వాహనం ఏదైతే బెంజ్ ఆ వాహనం ఉందో TS 08 FD 1122 అనేటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఇది ఆ వెహికల్లో తను నిన్న కాంగ్రెస్కు సంబంధించినటువంటి మీటింగ్కు వెళ్ళి హాజరయ్యి వస్తున్నటువంటి తరుణంలోనే ఇక్కడ కొంతమంది దుండగులు ఆయన్ని అడ్డగించి రైట్ సైడ్ నుంచి గన్ ఫైర్ చేయగా సుమారుగా 4 బుల్లెట్లు ఆయన కుడి భుజంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అనిల్ కుడి భుజంలోకి. ప్రస్తుతం మనం ఈ స్పాట్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ రౌండ్ కాల్పులు జరిపినప్పుడు ఇది ఫస్ట్ రౌండ్ బుల్లెట్ కాల్పులు జరిపినటువంటి స్థానం. అంటే ఇక్కడ ఫస్ట్ బుల్లెట్ పడింది, తర్వాత 2వ రౌండ్ బుల్లెట్ ఇక్కడ మనకు మార్క్ చేసినటువంటి సర్కిల్లో పడింది. తర్వాత వెంటనే ఆ 2 బుల్లెట్లు పడినప్పటికీ కూడా తగిలినప్పటికీ కూడా అనిల్ ఇంకా కూడా మెలకువతో ఉండడం అంటే కదులుతూ ఉండడంతో మరొక 2 రౌండ్ల బుల్లెట్లను కూడా ఇక్కడ కాల్పులు జరిపారు ఆ దుండగులు. వెంటనే కాల్పులు జరపడంతో అనిల్ ఆ వాహనం మీద పూర్తిగా కూడా దాని మీద ఆ వాహనం మీద కంట్రోల్ తప్పిపోయి వెంటనే ఇటు లెఫ్ట్లో ఉన్నటువంటి ఒక సబ్ స్టేషన్ ఉంది పక్కనే, ఈ సబ్ స్టేషన్లోకి వెళ్దామన్నటువంటి ఆలోచనతోటి తన ప్రాణాలు కాపాడుకుందామనేటువంటి ఆలోచనతోటి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఏదైతే చిన్న సంబంధించినటువంటి ఈ సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఈ సబ్స్టేషన్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి కూడా ఆయన అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఈ లోపలికి వెళ్ళేటువంటి తరుణంలోనే వెహికల్ కంట్రోల్ తప్పిపోయి పక్కనే ఉన్నటువంటి ఈ కల్వర్ట్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తున్నటువంటి ఈ కల్వర్ట్ ఏదైతే ఉందో ఈ కల్వర్ట్ని ఢీకొని ఈ వెహికల్ కారు అచ్చులు చూస్తూ ఉన్నాము. కారు టైర్కు సంబంధించినటువంటి ఆ అచ్చుల్ని మనం ఆ గుర్తుల్ని కూడా మనం గమనించవచ్చు. పూర్తిగా ఈ కల్వర్ట్ని ఢీకొని వెంటనే ఈ పక్కనే ఉన్నటువంటి చెట్ల పొదలు ఏవైతే మనకు ఆ ఈత చెట్లు కనిపిస్తూ ఉన్నాయో ఆ కంపకు సంబంధించి ఆ ముళ్ళ కంచె ఏదైతే ఉందో దానికి అడ్డుగా తగులుకొని కారు వెంటనే ఆగిపోయింది. ఆగిపోయినటువంటి వెంటనే ఇక్కడ అనిల్ ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ పొలానికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ చూడొచ్చు మనం. ఆ పొలంలో ఒక టైరు ఇరుక్కుపోయింది. తను ఇంకా వెనక్కి తీసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెహికల్ బయటికి రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక
ఎమ్మెల్యే అనుచరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి మనుషులతో పాటు ఈయనకు అనిల్కు కొంత భూ వివాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించే ఆ కారును ఈయన స్వాధీనం కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మనం కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కార్ నెంబర్ వచ్చేసి TS08FD1122. ఇది వెంకట శ్రీనివాస సాగర్ రవాడా అనేటువంటి వ్యక్తి పేరు మీద ఈ కార్ అయితే రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనిల్కి పలుమార్లు చెప్పినప్పటికీ కూడా అనిల్ వినట్లేదు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అంటే అంత పెద్ద కారు మనకెందుకు, అది ఎవరిదో ఏంటి, అంటే భూ వివాదంలో మనకి ఇంత పెద్ద కారు అవసరం లేదు, ఎప్పటికైనా అది సర్దుమణుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఆయన వినకుండా ఈ కార్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మనకు అనిల్కు సంబంధించినటువంటి ఈ చెప్పుల ఆనవాళ్ళు కూడా చూడొచ్చు మనం. సో ఈ చెప్పులు కానీ ఆయన షూ కానీ అన్నీ పూర్తిగా ఒక్కసారిగా పొలాల్లోకి అయితే ఇటు కారు దూసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ దూసుకెళ్ళినటువంటి కారుని వెంటనే స్థానికులు గమనించి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆ గన్ ఫైర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఏంటి అని చెప్పి కూడా చూసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వెంటనే వాళ్ళు పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పక్కనే ఉన్నటువంటి ఏదైతే మనకు ఒక రైస్ మిల్ ఉంది, ఆ రైస్ మిల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని తీసుకొని కూడా సీసీ ఫుటేజ్ తీసుకొని కూడా కేసును కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అనిల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాలు కాపాడుకోవడానికే లోపల ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్లోకి వెళ్ళాలని కూడా ప్రయత్నించాడు. ఆ గేట్లు అవన్నీ కూడా అప్పటికే క్లోజ్ ఉన్నాయి. క్లోజ్ ఉన్నా కూడా తను లోపలికి వెళ్ళడానికి చిన్న గన్పూర్ అనేటువంటి ఈ యొక్క మనం చూడొచ్చు, ఈ చిన్న గన్పూర్ ఏదైతే సబ్స్టేషన్ ఉందో ఈ సబ్స్టేషన్లోకి వెళ్ళి కనీసం తన ప్రాణాలని కాపాడుకుందాం, అంత గాయపడినా కూడా నా ప్రాణాలు కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతో లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఒకసారిగా కల్వర్ట్ని కారు ఢీ కొట్టడంతో అది చాలా చిన్నగా ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు, ఇంకొక పక్క చూడొచ్చు. సో ఇది కనిపిస్తున్నటువంటి కల్వర్ట్ ఏదైతే ఉందో సేమ్ ఇలాంటిదే అవతల వైపు కూడా ఇంకొక కల్వర్ట్ ఉండేది. సో ఆ కల్వర్ట్ చాలా పెద్దది అని చెప్పి, అంటే వెహికల్ ఆపాలనుకున్నాడా లేకపోతే ప్రాణాలు తాను లోపలికి వెళ్ళి కాపాడాలనుకున్నట్టుంది. అయితే అది కుదరక కల్వర్ట్ అనేది ఆ వెహికల్ ఒక్కసారిగా స్పీడ్తో గుద్దడంతో దాన్ని డాష్ ఇవ్వడంతో పూర్తిగా కల్వర్ట్ ధ్వంసం అయిపోయి ముందుకు వెళ్ళి ఆ పొలంలో అయితే వెహికల్ ఆగిపోయింది. ఆగిపోయినటువంటి వెంటనే స్థానికులు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇది అంటే కాల్పులు జరిగినటువంటి ఘటన ఉంది కాబట్టి బుల్లెట్స్ దొరికాయి, బుల్లెట్స్ ఉన్నాయి, అక్కడ కాల్పుల శబ్దం వినిపించింది కాబట్టి వెంటనే స్థానికులు పోలీసులకి ఫోన్ చేసి ఈ సమాచారం ఇవ్వడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి కుల్చారా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని అనిల్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ విజయ్. రైట్, మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అనిల్ హత్య కేసుకి సంబంధించి చిత్తూరుకి చెందిన ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టుగా కూడా కొంత పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, అనిల్ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు? అనిల్కి సంబంధించిన అర్ధరాత్రి జరిగింది కనుక ప్రమాదం ప్రాథమికంగా మాత్రం అక్కడికి వెళ్ళిన స్పాట్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసిందంటే రోడ్డు ప్రమాదంగా అనుకున్నారు. ఆ తర్వాత బుల్లెట్లు, ఆ తర్వాత గాయాలు కావడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి పోస్ట్ మార్టం చేసిపోతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఇక్కడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి, నర్సాపూర్కి సంబంధించింది జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ చైర్మన్ సుభాష్ రెడ్డి ఉన్నారు. అసలు విషయం ఎలా జరిగిందో వాళ్ళకి ఎలా తెలిసింది, మొదలు ప్రాథమికంగా అక్కడికి ఆ సమయానికి స్పాట్కు చేరుకున్నది మా రాజరెడ్డి, ఆంజనేయులు వాళ్ళంతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు నిజంగానే మీతో ఎప్పుడు మాట్లాడాడు అనిల్, అసలు ఏం జరిగింది, హైదరాబాద్కి వెళ్ళాడు, గాంధీ భవన్లో మీటింగ్ ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న సంస్థాగత ఎన్నికల నిమిత్తం గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశంకి మాతో పాటు వచ్చిండు, మాతో పాటు లంచ్ కూడా చేసిండు. తర్వాత 4 o'clock ఆ ప్రాంతంలో మేము డిస్పర్స్ అయ్యాం. తను ఇక్కడ ఊరు వైపు వచ్చాడు. మరి మాకు రాత్రి 8:30 ప్రాంతంలో ఫోన్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయిపోయిందని. మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారు ఫోన్ చేశారు, ఫోటో పెట్టారు. తర్వాత అప్పుడే అందరినీ పోలీసులను మరియు వైద్య సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. తర్వాత మేము అప్పుడే ఊటావుటిన బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యలోనే కొంచెం డౌట్ వచ్చిందని వూల్స్ని బట్టి ఆ ఫొటోస్ని బట్టి చూస్తే స్పాట్కి వెళ్తే అక్కడ మరి ఆ క్యారెక్టర్స్ బయట కనబడ్డాయి మా అందరికీ. దాంతో నిర్ధారణకు వచ్చి అప్పుడు కూడా పోలీసు కూడా సిఏ గారు, డిఎస్పీ గారు, మరి రాత్రి ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా వచ్చి ప్రస్తుతం అందరం కూడా ఇక్కడనే ఉన్నాం.
ఇది మరి ఎట్లా జరిగింది అవన్నీ కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇవ్వాలి. నిన్న మాట్లాడారా మీతోటి? నిన్న అందరం గాంధీ భవన్లో మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాట్లాడడం జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేద్దామని పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత కూడా బయట ఒక హాఫ్ అన్ అవర్ అందరము కలిసి మాట్లాడుతూ నిలబడ్డాము. తను కారులో కూర్చున్నది కూడా చూశాను నేను. వేరే అతను డ్రైవ్ చేస్తున్నాడు, ఇతను కూర్చున్నాడు, ఈ మల్లేష్ ఇంకొక అతను కూడా కూర్చున్నారు కారులో. వాళ్ళ కారు నా కారు ఒకటేసారి బయలుదేరాము. నేను వేరే పనుండి తర్వాత 7:30 ప్రాంతంలో నేను అన్నారం ప్రాంతంలో నన్ను చూశారట వాళ్ళు. తర్వాత ఒకరొకరు దిగుతూ చివరికి ఒకడే వెళ్ళాడు ఊరి వైపు అని తెలిసింది. ఎంతో శాంతి భద్రతలతో ఎంతో మంచిగా ఉండే ఈ మెదక్ జిల్లాలో మరి ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక్కసారిగా మెదక్ జిల్లా ఉలిక్కి పడింది. 8:30 ప్రాంతంలో జరిగిందని మనకు వార్త అందడం జరిగింది. నేను హుటాహుటిన డైరెక్ట్గా ఇక్కడికి హాస్పిటల్ వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే నాకు కూడా యాక్సిడెంట్నే చూడడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఫొటోస్ చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఒకటే చేయికి బుల్లెట్ గాయాలు అని తెలిసిపోతుంది. అది ఇంకెక్కడ బాడీ మీద ఇంజురీస్ లేవు, కారు కూడా ఎక్కువ ఏం డ్యామేజ్ లేదు కాబట్టి ఒక మనిషి చనిపోయేంత అక్కడ పరిస్థితి లేదు కాబట్టి ఇది ఒక కావాలని చేసిన ఒక సంఘటనగానే నేను కూడా అనుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఫైరింగ్ జరిగింది అనేది అర్థమైంది. తర్వాత రాజరెడ్డి గారు, ఆంజనేయులు గౌడ్ గారు అక్కడికి రావడం జరిగింది. అక్కడ నుండి కూడా వార్తలు రావడం జరిగింది. చాలా దురదృష్టం. ఎందుకంటే అప్కమింగ్ యువ నాయకుడు, మంచి పేరు ప్రఖ్యాతులు, చిన్నతనంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. రేపటికి ఎంతో భవిష్యత్తున్న యువ నాయకుడిని కోల్పోవడం మా కాంగ్రెస్ పార్టీ తీరని లోటని నా భావన. ఇలాంటి చూడొచ్చు, నిజంగానే కూడా వాళ్ళంతా కూడా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆంజనేయులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు. అసలు మీతో నిన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు, ఆ తర్వాత ఏంది అసలు ఈ ఫైరింగ్ మన జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యవస్థ జరిగింది, అసలు ఇప్పటివరకు ఈ విధంగా? అనిల్ చాలా చురుకైన నాయకుడు, దళిత నాయకుడు, దాంతోపాటు సమాజ స్పృహ కూడా ఉన్న వ్యక్తి. మాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా, తర్వాత గాంధీ భవన్ రమ్మన్నప్పుడు కూడా తను వస్తుందని చెప్పిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత సంస్థగత సమావేశంలో పాల్గొని వారందరూ కూడా మధ్యాహ్నంతో పాటు మాతో పాటు ఉండి హఠాత్తుగా ఈ ఏంటంటే యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు మేము యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ అయిందన్న తర్వాత అరే నిజంగా ఒక నాయకుడికి అన్నప్పుడు మా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా మేము అందరం కూడా తర్వాత ఎప్పుడైనా సరే నర్సాపూర్ తాలూకా మెదక్ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు ఏది ఆపద వచ్చినా మేము అర్ధరాత్రి కూడా పోతాం. దాంట్లో భాగంగానే మేము తర్వాత బాధపడుకు రాజిరెడ్డి గారు, నేను, సువాసనక్క, ఇక్కడ లోకల్గా తర్వాత మండల లీడర్లు రవీందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ఇంకా చాలామంది కూడా అందరం కూడా యాక్సిడెంట్ కోణం నుంచే ఆలోచించుకుంటూ పోయింది. అక్కడ తీరా వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ చూసిన పరిసరాలు చూసినప్పుడు కానీ అక్కడ కొద్దిగా డౌట్ఫుల్గా ఉండి మేము రాజిరెడ్డి గారు చర్చించుకొని లోకల్ సిఐకి, ఎస్పీకి, డిఎస్పీకి చెప్పినప్పుడు వారు హుటాహుటిన స్పందించి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు బుల్లెట్ కనిపిస్తుందండి. ఈ మెదక్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. చాలా కాలం తర్వాత కొంతమంది ఇట్లా అలజడి సృష్టించి ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. వారి పట్ల ఎవరు ఎంత స్థాయి నాయకులున్నా ఎవరున్నా సరే ఈ సంఘటనకు బాధ్యులైన అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుని పోగొట్టుకున్న కనుక మేము వారి వెనుక కుటుంబానికి అండగా ఉండి వారి కుటుంబాన్ని ఆదుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సంఘటన జరిగిందని మీద స్థానిక మంత్రివర్యులు పెద్దలు దామోదరన్న దృష్టి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇన్ఛార్జ్ గారు కానీ నేను తీసుకెళ్ళినప్పుడు కూడా వారు కూడా స్పందించి హాస్పిటల్ కానీ ఎస్పీ గారికి కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు ప్రజాపాలనలో జరగనివ్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వీటి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని మీ ద్వారా గుర్తు. నిజంగా వీళ్ళంతా కూడా ఎవరు చేసినా సరే, ఎక్కడ వారైనా సరే ఖచ్చితంగా కూడా న్యాయ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఖచ్చితంగా ఆ వ్యక్తులను శిక్షించే ఉద్దేశంతో, అంటే శిక్షించాలనే ఉద్దేశంతో మేము అంతా కూడా అతని కుటుంబానికి అండగా ఉంటామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దుర్గారెడ్డి. కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి అనిల్ హత్య కేసుకి సంబంధించి ల్యాండ్ సెటిల్మెంట్ వివాదం అనేది తెలుస్తుంది. అయితే ఈ హత్యలో చిత్తూరుకు చెందిన ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనిల్ కుటుంబానికి అండగా ఉంటామంటూ హామీ ఇస్తుంది.